పాండవులను వనవాసంలోనే అంతం చెయ్యాలన్న కసి దుర్యోధనుడిలో పెరిగిపోయింది. ఎవరిమీదో నమ్మకమెందుకు, నా చేతులతోనే వారిని వధిస్తాను అని శపథం చేసి తన ప్రాణమిత్రుడు కర్ణుడు మరియు మహాసైన్యంతో అడవికి బయలుదేరతాడు. బయట ప్రపంచానికి మాత్రం తాము వేట కోసం వెళుతున్నామని నమ్మిస్తాడు. అడవిలో తిరుగుతూ ఉండగా కౌరవ సైన్యం ఒక అద్భుతమైన సరస్సు దగ్గరకు చేరుకుంటుంది. అక్కడ గంధర్వకన్యలు జలకాలాటలాడటం చూసి దుర్యోధనుడు లోపలికి వెళ్లబోతాడు. వెంటనే గంధర్వభటులు అడ్డుకొని, ఆగండి, ఇది గంధర్వరాజైన చిత్రసేనుడి విడది, ఇక్కడికి ఎవరికీ అనుమతి లేదు అని హెచ్చరిస్తారు. ఆ మాటలకు దుర్యోధనుడి రక్తం ఉడికిపోతుంది. నా రాజ్యంలోనే నన్నడ్డుకుంటారా? వెళ్ళి మీ రాజును తీసుకురండి, అతడిని ఓడించి ఈ సరస్సును వశం చేసుకుంటాను అని గర్జిస్తాడు. యుద్ధం మొదలవుతుంది. గంధర్వులంటే సామాన్యులు కారు. ఒక్కొక్కరిలో ఏనుగు బలం, కంటికి కనిపించని మాయాయుద్ధం. కౌరవ సైన్యం కకావికలమవుతుంటే పరిస్థితిని గమనించిన కర్ణుడు, మిత్రమా, వీరు సామాన్యులు కాదు, వీరినెదుర్కోవడానికి నా విజయధనస్సు కావాలి, అది తీసుకువస్తాను, నువ్వు పోరాడుతూ ఉండు అని అక్కడి నుండి నిష్క్రమిస్తాడు. కర్ణుడు వెళ్లిన 5 నిమిషాలకే కౌరవ సైన్యం కుప్పకూలిపోతుంది. చిత్రసేనుడు దుర్యోధనుడిని బందీగా బంధిస్తాడు. ఈ వార్త పాండవుల చెంతకు చేరుతుంది. అప్పుడు ధర్మరాజు, సోదరులారా, మనలో మనకు 100 గొడవలుండవచ్చు, మనం కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కాని పరాయివాడొచ్చి మన తమ్ముడి మీద చెయ్యి వేస్తే అది మన కుటుంబానికే అవమానం. వెళ్ళి ఆ రాజ్యాన్ని ఓడించి దుర్యోధనుడిని విడిపించుకొనిరండి అని అంటాడు. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది తర్వాత భాగంలో చూద్దాం.